హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు పేమెంట్ జరగవలసిన వాటి లిస్టు చూద్దామండి. డిఏడిఆర్ అరియర్స్. సో మనకు డిఏడిఆర్ అరియర్స్ 2018 జూలై నుంచి జూలై 2023 వరకు గల 212 నెలలకు సంబంధించి డిఏడిఆర్ అరియర్స్ అయితే ఉన్నాయి గత 5 సంవత్సరాల నుంచి. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఉద్యోగికి 2 to 8 lakhs వరకు రావాల్సి ఉంది. సో ఈ అరియర్స్ చెల్లించాలి. అలాగే సరెండర్ లీవ్స్ అండి. ఉద్యోగి తను సర్వీస్లో ఉన్నప్పుడు సంవత్సరానికి 15 చొప్పున సర్వీస్ లీవ్ అవైతే పెట్టుకోవచ్చు అనమాట. సో సర్వీస్ లీవ్స్ అయితే పెట్టుకోవచ్చు. 300 రోజులు గరిష్టంగా అయితే లీవ్ను ఎన్కాష్ చేసుకోవచ్చు అనమాట. ఎస్ఎల్స్ నిల్వ ఉంచుకొని ఎన్కాష్ చేసుకోవచ్చు. సో దాదాపుగా ఒక 50,000 బేసిక్ పే ఉన్న వారికి 8 లక్షల వరకు లీవ్ ఎన్కాష్మెంట్ రూపంలో అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అవి రిటైర్ అయిన చాలామంది ఉద్యోగులకి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక ఏపీజీఎల్ఐ, పోలీస్ వారి ఎస్ఎల్స్, జీపీఎస్ అమౌంట్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వెంటనే చెల్లించాల్సి ఉంది. ఏపీలో ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు సుమారుగా చూసుకున్నట్లయితే మెడికల్ బిల్లులు, ఈఎల్స్, పిఎఫ్, ఏపీజీఎల్ఐ పెండింగ్స్ ఇవే ఒక 2,800 కోట్లుగా అయితే ఉన్నాయి. సిపిఎస్ కాంట్రిబ్యూషన్ బాకీ 3,719 కోట్ల చెల్లింపు చేయవలసి ఉంది. ఇకపోతే ఉద్యోగ పెన్షన్ల డిమాండ్ 12వ వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. సో గత ప్రభుత్వంలో నియమించినటువంటి రిటైర్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సో నూతన కమిటీ సవరణ కమిటీ అయితే ఏర్పాటు చేయాలి. అలాగే 30% తగ్గకుండా మధ్యంతర వృత్తి ప్రకటించాలి. పెండింగ్ బకాయిల చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలి. సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి ఓపీఎస్. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి. మెమో నెంబర్ 57ను అమలు చేయాలి. అలాగే కారుణ్య నియామకాలు. ఎవరైతే ఉద్యోగిగా మరణించినారో వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలను వెంటనే ప్రొవైడ్ చేయాలి. అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ. గత ప్రభుత్వ హయాంలో 2,000 నుంచి 3,000 వరకు గల కాంట్రాక్ట్ ఉద్యోగులను మెడికల్ డిపార్ట్మెంట్లో అండి. మెడికల్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. కానీ ఇంకా అన్ని డిపార్ట్మెంట్లలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లలో అర్హత పొంది ఉన్నటువంటి చాలామంది ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ అయితే చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉందన్నమాట. ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ ముఖ్య నిర్ణయాలు. 17 అంటే నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్ భేటీ ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్లో స్వయంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే 3 గంటలకు మధ్యాహ్నం 3 PM ఈ క్యాబినెట్ భేటీ అనేది జరిగిందనమాట. ఇందులో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము. మొదటిది ఏపీ టీచర్ల బదిలీల బిల్లు అండి. రాష్ట్ర మంత్రివర్గం టీచర్ల బదిలీలు ట్రాన్స్ఫర్స్కు బిల్లులు ఆమోదం తెలిపింది. బదిలీల విధానము, గడువు, అలాగే మెరిట్ పాయింట్స్ వంటి అంశాలపై పూర్తి వివరాలు త్వరలో అయితే విడుదల అయ్యే అవకాశము ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయము. రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ఈ నివేదికలోని సిఫార్సుల అమలుపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ఇతర కీలక నిర్ణయాలు వెంటనే మన ఛానల్లో అందరికంటే ముందుగా మీకు తెలియజేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి.
మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆయాలు మరియు నైట్ వాచ్‌మ్యాన్‌ల యొక్క జనవరి 2025, ఫిబ్రవరి 2025 నెలలకు గాను గౌరవ వేతనం వారి ఖాతాల్లో జమ చేయబడినవి. ఓసారి చెక్ చేసుకోగలరు. ఇకపోతే మట్టి ఖర్చులండి. ఫ్యూనరల్ ఛార్జెస్ సర్వీసు పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అందరికీ ఎవరికైనా సరే ఒకటే అమౌంట్ రూ. 25,000 చెల్లింపుల గురించి వివరణ. సో ఎంత పెన్షన్ పొందుతున్నవారు అనే దానికి సంబంధం లేకుండా అందరికీ సమానంగా రూ. 25,000 అయితే చెల్లించాలి. 2022 పీఆర్సీలో ఫ్యూనరల్ ఛార్జీలు 25,000గా అయితే నిర్దేశించినప్పటికీ సర్వీసు పెన్షనర్ కంటే ముందు వారి స్పోస్ మరణిస్తే ఫ్యూనరల్ ఛార్జీలు చెల్లింపులపై జిల్లాలో చెల్లింపులు జరపకపోవడం పట్ల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరుతూ ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్క్యులర్ మెమో నెంబర్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ 1 హెచ్ఆర్ఓఎంఎస్ఐఎస్సి ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ యొక్క మెమోని 26/9/2023 ద్వారా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సదరు ఉత్తర్వులు మేర జీఓఎంఎస్ నెంబర్ 105 డేటెడ్ ఆన్ 11th మే 2022లో 25,000గా నిర్ధారించిన ఫ్యూనరల్ ఛార్జీలు ఉద్యోగులు, పెన్షనర్లు జీఓఎంఎస్ నెంబర్ 39 డేటెడ్ ఆన్ 8th మార్చ్ 2016లో తెలిపిన వారందరికీ కూడా జనవరి 1, 2022 నుంచి విస్తరిస్తుంది అని వివరణ ఇచ్చి ఉన్నారు. సో కావున వివిధ ట్రెజరీలలో సర్వీసు పెన్షనర్ కంటే ముందు వారి స్పోజ్ మరణించినట్లయితే వారికి నిలుపుదల చేసిన ఫ్యూనరల్ ఛార్జీలను చెల్లించడానికి ఇప్పుడు మార్గం సుగమమైంది. సో గతంలో ఎవరికైనా ఈ విధంగా సమస్య ఉన్నట్లయితే సాల్వ్ చేసుకోగలరు. ఇకపోతే ఏపీజీఎల్ఐ అప్డేట్ అండి. నిధి.apcfss.in అనే వెబ్సైట్లో నిధి సైట్ నందు ఏపీజీఎల్ఐ నెలవారీ ప్రీమియం వివరాలు జూలై 2024 వరకు అప్డేట్ చేయబడినవి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. అలాగే గత ప్రభుత్వ హయాంలో జీఓఎంఎస్ నెంబర్ 20 అలాగే జీఓఎంఎస్ నెంబర్ 30 విడుదల చేశారండి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ జీవో ప్రకారం జీఓఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా 26.39 ఉన్నటువంటి డిఏని 3.64% పెంచుతూ 30.03 అయితే చేరుకోవడం జరిగింది. దీని తాలూకా అరియర్స్ 1 జనవరి 2023 టు 31 మార్చి 2024 వరకు 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయవలసి అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆగస్టు 2024లో చెల్లింపులు జరపలేదు. అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవంబర్ 2024లో చెల్లింపులు జరగలేదు. సో ఇవన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించాల్సిన అమౌంటే అండి. అలాగే ఫిబ్రవరి 2025న మూడో విడత ఇవ్వాల్సి ఉంది. కానీ బిల్లులు పెట్టుకోవడానికి సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. అలాగే జీవో నెంబర్ 30 ప్రకారంగా 30.03 ఉన్నటువంటి డిఏడిఆర్ను 3.64% పెంచుతూ 33.67% చేరుకోవడం జరిగింది. ఇది ప్రజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డిఏడిఆర్ అండి. దీని తాలూకా అరియర్స్ 1 జూలై 2023 టు 30 జూన్ 2024 వరకు అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు అయితే చేయవలసి ఉంది. సెప్టెంబర్ 2024 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, డిసెంబర్ 2024 అండ్ మార్చి 2025న థర్డ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అయితే చేయవలసి ఉంది. ఇంకా పేమెంట్ జరిగే లిస్ట్ అండి. జీపీఎఫ్ లోన్లు, ఎస్ఎల్స్, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ బిల్లులు, పెన్షన్ యొక్క పెండింగ్ బిల్లులు, డిఏడిఆర్ అరియర్లు పేమెంట్లు అయితే జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్.